హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వచ్చేయండి నా వీడియోలోకి వచ్చేయండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా? వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎన్ని ప్లేసెస్ విజిట్ చేశాను ఒక్క రోజులో. ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను ఈ వీడియోలో వెళ్ళిన ప్లేసెస్ అని మీరు కూడా వెళ్ళేసి ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియో. అండ్ నిజంగా చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా నేను వేరే ప్లేస్ కూడా విజిట్ చేశాను, అండ్ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మేమైతే ఫైనలీ స్టార్ట్ అయిపోయాం. కార్లో ఫుల్ పెట్రోల్ కొట్టించేసుకున్నాం. అండ్ మా కజిన్ కూడా వచ్చింది. సో ఇంకా తిరగాలని చెప్పేసి వచ్చేసాం. ఈ రోడ్ అయితే క్రేజీ ఉంటుంది వైజాగ్లో. సో మేమైతే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి రీచ్ అయిపోయాము. అది కుర్సురా సబ్మెరైన్ ఆపోజిట్లో ఉంటుంది. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాం. నేను మా చెల్లి టికెట్ తీసుకుందామని చెప్పేసి వచ్చేసాం. ఇక్కడ టికెట్ డీటెయిల్స్ వచ్చేసి పర్ పర్సన్ అడల్ట్కి అయితే 70 రూపీస్ ఓన్లీ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి ఎలా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు కనుక 100 రూపీస్ పే చేస్తే ఆపోజిట్లో ఉన్న కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం ఉంది కదా, దానికి కూడా ఎలా ఉంటుంది. 100 రూపీస్తో బోత్ సబ్మెరైన్కి ఎలా ఉంటుంది అండ్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కూడా మనం విజిట్ చేయొచ్చు. సో ఇక్కడైతే క్లారిటీగా ఉండండి. సో మనమైతే ఎంటర్ అయిపోయాం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి. మేమైతే 100 రూపీస్ టికెటే తీసుకున్నాం. సో మేము 2 విజిట్ చేయాలని. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అక్కడ గ్రీనరీ మొత్తం చాలా బాగుంది, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. సో మనం లోపల ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే, చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా. సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది లోపల ఏముంటుంది అని చెప్పేసి. సో నేనైతే అక్కడ వెళ్ళేసి అదేంటిదా అని అడుగుతున్నా. అది గైడ్స్ మన గైడ్ చేయడానికి కొంతమంది వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేవంట. అండ్ లోపలైతే మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోనే కాదు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే అంటే మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. విజిట్ చేయడం వల్ల మనకు తెలియని విషయాలు, మనం చూడని థింగ్స్, మనం చూడనివి చాలా అంటే చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే ఎంట్రీ అవ్వగానే హెరిటేజ్ జోన్. అండ్ ఇందులో మనకి నావీడేకి చేస్తారు కదా, నావీడేకి సంబంధించినవి హెలికాప్టర్స్ తోటి అండ్ మనకి బీచ్లో జరుగుతూ ఉంటుంది నావీడే. అవన్నీ ఇక్కడ డీటెయిల్డ్గా చూపించారు. ఎంత ఇన్ఫర్మేటింగ్ అంటే అంత ఇన్ఫర్మేటింగ్ వీడియో. చాలా జస్ట్ పిక్చర్స్ చూస్తే మనం చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. జస్ట్ ఆ పిక్చర్స్ చూస్తేనే మనకి చాలా అర్థమవుతుంది. అంత డీటెయిల్డ్గా ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పైలట్ స్టేషన్ అనమాట. ఇది ఎంత రియాలిటీ ఉందంటే అంత రియాలిటీగా ఉంది మొత్తం. ఖచ్చితంగా మీరైతే డెఫినెట్లీ విజిట్ చేయండి. చూడండి నేను ఎంత డీటెయిల్గా చూపిస్తున్నాను మొత్తం. అండ్ ఇదే నావిడేకి సంబంధించింది. ఇవన్నీ ఖచ్చితంగా బీచ్ రోడ్లో మీరు చేసినప్పుడు ఖచ్చితంగా చూడండి. రియాలిటీ ఇదంతా జరుగుతుంది ఖచ్చితంగా బీచ్లో మీరు చూడండి ఖచ్చితంగా. అండ్ ఈ పారాషూట్స్తో, హెలికాప్టర్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా క్రేజీ ఉంటుంది. అండ్ ఇక్కడ కైండ్స్ ఆఫ్ పైలట్స్ అనమాట. వీళ్ళు రియల్ పైలట్స్, అంటే నేమ్స్ రియల్, మొత్తం ఇట్లనే ఉండేవాళ్ళు. ఇది నా నేమ్ అని చెప్పేసి నేను వీడియో తీసాను, పూజ యాదవ్ అని ఉంది. ఇవన్నీ రియల్ బుల్లెట్స్ అంట. లైక్ ఇవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు రియల్గా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇక్కడ పట్టుకొని అంటే కొంచెం భయంగా ఉంది, బట్ చాలా బాగున్నాయి, క్రేజీ ఉంది మొత్తం. అండ్ అక్కడ మీరు చూసారు కదా పెద్ద ఇంజన్ అయితే ఉంది, అది ఇంజన్ అంట. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే చాలా మనం ఇంకా డీటెయిల్డ్గా చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా మీరు గైడ్ హెల్ప్ తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేనైతే చూడండి, ఆ అమ్మాయి వెళ్ళిపోగానే నేను వెళ్ళి కూర్చొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను. నేను చూసారు కదా అక్కడైతే ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చాడు. అండ్ ఆ టైంలో వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, అంత ఫుడ్ అవైలబిలిటీ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ఎవరితో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఉండదు. అలాంటి టైంలో వాళ్ళు ఎట్లాంటివి యూజ్ చేసేవాళ్ళు అవన్నీ. అండ్ ఫుడ్ కూడా దొరకనప్పుడు వాళ్ళు ఫిషింగ్ దేంతో చేసేవాళ్ళు, ఎట్లా అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనకి నిజంగా ఉన్నవి డిస్ప్లే చేశారు. మీరు చూస్తే అర్థమవుతుంది. నేను చూపిస్తున్నా చూడండి. వాళ్ళు తినే ఎమర్జెన్సీ ఫుడ్ అది వాటర్ అండ్ మెజరింగ్ జార్స్, బుల్లెట్స్ అండ్ వాళ్ళు ఫిషింగ్కి యూజ్ చేసే హూక్స్ అవి ఇవన్నీ.
అండ్ అవన్నీ ఇంత బాగున్నాయి. రియాలిటీగా చూస్తే నాకు ఇలాంటివి అంటే ఇంకా చాలా ఇష్టం. మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మనకు అప్పట్లో మనం లేం కాబట్టి మనకు అలాంటివి ఏం తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోలోగ్రఫీ అంట. ఇక్కడ సంథింగ్ ఏదో ఉండేది బట్ తీసేశారు. అండ్ ఇక్కడ వాళ్ళకి వచ్చిన మెడల్స్, ఇక్కడ వాళ్ళకి బ్రాంజ్ అండ్ సిల్వర్ వచ్చినట్టున్నాయి మెడల్స్. అండ్ పైన వాళ్ళు యూజ్ చేసిన కత్తి స్వాడ్ లాంటిది అది. అండ్ ఇక్కడ అవార్డ్స్ వచ్చిన హానర్ జోన్ అని పెట్టారు. ఇంతమందికి అవార్డ్స్ వచ్చినాయి. అండ్ వీళ్ళందరూ పైలట్స్. మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చి మనకి వైజాగ్లో టూరిజం డెవలప్ చేశారు. అండ్ నా ఫేవరెట్ K2 ఎయిర్క్రాఫ్ట్. అక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యూజియం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ చాలామంది దీనికోసమే వస్తారు మ్యూజియంకి, అంత బాగుంటుంది. అండ్ మీకు చూపిస్తున్నా చూడండి, మొత్తం పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఇది. ఎంత రియాలిటీ, మొత్తం దట్స్ నాట్ ఫేక్, మొత్తం రియాలిటీ. అండ్ మనమైతే ఎంటర్ అయిపోదాం ఖచ్చితంగా. లోపల ఏముంది, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా బికాజ్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నా కాబట్టి ఇలాంటి చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. అండ్ నేనైతే ఎంటర్ అయిపోతున్నా లోపలికి. వచ్చేసాను లోపలికి. ఫస్ట్ అయితే వెల్కమ్ బోర్డ్ పెట్టారు. అండ్ లోపల చూసారు కదా, ఎంత లోపల ప్రతి ఒక్కటి మిషనరీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. మొత్తం లోపలైతే మనకి ప్రజెంట్ ఏసీ పెట్టారు బికాజ్ ఇవన్నీ మిషన్స్ కాబట్టి ఏసీ కంపల్సరీ. మీకు వీడియో చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ మీరు ఇంకా రియాలిటీకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. యూ కెన్ నో ద మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది ఎందుకు పెట్టారంటే టూరిజం డెవలప్ చేయడానికి అండ్ మనకి చాలా అంటే చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. చాలామందికి ఏంటి నాకు కూడా తెలియదు లోపల ఏముంటుంది, ఏం చేస్తారు ఏంటని చెప్పేసి. ఇవన్నీ చూసాకే నాకు చాలా అర్థమైంది. పైలట్స్ ఎలా ఉంటారు, ఎక్కడ స్టే చేస్తారు, ఏం చేస్తారు, ఎక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్లో, అండ్ పైలట్స్ ఎక్కడ ఉండి డ్రైవ్ చేస్తారు పైలట్ని, అండ్ కింద వాటర్ లెవెల్ ఎలా అర్థమవుతుంది, ప్రతి ఒక్కటి ఎంత ఎగ్జైటింగ్గా చూడొచ్చు తెలుసా మీరు. ఖచ్చితంగా మీరైతే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంకి విజిట్ చేయండి. అండ్ చాలా బాగుంది నిజంగా, నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నా, అంత బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2017లో మనకి ఇది వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ పైలట్స్ చూసారా, ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేశారంట. 1 లేడీ పైలట్ అండ్ 1 జెంట్ పైలట్. ఇక్కడ తిన పేరు ఠాకో అంట. అండ్ చూసారు కదా ఎంత బాగుంది మొత్తం. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంతమంది పైలట్స్ ఉన్నారో, ఇంతమంది పైలట్స్ వర్క్ చేస్తే 1 ఎయిర్ క్రాఫ్ట్ వర్క్ అవుతుంది. చూసారు కదా, నాకు ఇప్పుడు దాకా తెలియదు ఇవన్నీ చూసేదాకా కూడా. మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఆ టైర్స్ చూసారు ఎంత బాగున్నాయి మొత్తం. మనం నిజంగా ఎట్లా రియాలిటీగా నుంచోనేవారు మనల్ని. సో ఇక్కడికి వచ్చైనా ఫీల్ అవుదామని చెప్పేసి చూసాం. చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఈ వింగ్ ఎంత దూరం ఉందో, మన ఐస్తో చూస్తే ఇంకా బాగుంటుంది. దిస్ ఈజ్ ద ఫుల్ వ్యూ. అండ్ మేమైతే వచ్చేసాం బయటికి. అండ్ దీని టైమింగ్స్ వచ్చి ఆఫ్టర్నూన్ 2 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి విజిట్ చేయొచ్చు. కింద రెస్టారెంట్ ఉంది. సో మేమైతే ఏదైనా తిందామని చెప్పేసి వచ్చాం. అండ్ నెక్స్ట్ కుర్సురా మ్యూజియం వచ్చేసాం మేమైతే. చూసారు కదా కుర్సురా మ్యూజియం. నేనైతే ఇది చాలాసార్లు చూసాను. నేను ఆ రోడ్లో వెళ్తే ఎప్పుడు వెళ్దాం అని అనుకుంటా బట్ నెవర్ వెళ్ళలేదు నేను. బట్ ఫైనలీ ఈరోజు వెళ్ళాను నేను. చూడండి మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది. లోపలైతే అసలు నేను చెప్పలేను, మీరే చూడండి అంత బాగుంది. ఎంత ఇన్ఫర్మేటివ్ అంటే అంత ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. చూడండి ఖచ్చితంగా. నేను మా చెల్లి అయితే గబగబా ఎగ్జైటింగ్గా వెళ్ళిపోతున్నాం మేము. అండ్ కొంచెం లైట్గా భయం కూడా ఉంది. ఇలాంటివంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, మీకు కూడా భయం వేస్తే చెప్పండి నాకు కూడా. అండ్ ఫస్ట్ అయితే ఎంట్రీ ఇట్లా ఉంటుంది అనమాట. ఎంటర్ అవ్వగానే లోపల మొత్తం అండ్ డివైడింగ్ పార్ట్స్ తోటి మనకి చూపిస్తారు. సబ్మెరైన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1969లో లాంచ్ చేశారంట.
అండ్ ఇది వర్క్ అవ్వడం ఎప్పుడు ఆపేసింది 2001 వరకు వర్క్ చేసింది అండ్ అప్పటి నుంచి ఇంకా వర్క్ చేయలేదు ఇది. అండ్ దీనికి వచ్చేసి 31 ఇయర్స్ బిట్వీన్ 31 ఇయర్స్ వర్క్ చేసింది. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఆయన పబ్లిక్ అందరూ చూడాలి, పబ్లిక్ అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పేసి విశాఖపట్నంలో ద మస్ట్ విజిట్ డెస్టినేషన్ ఈజ్ సబ్మెరైన్ కుర్సురా అని చెప్పేసి పెట్టారు. మీరు చూసారు కదా, ఇందులో కింద వాటర్ లెవెల్ తెలుస్తుంది. అండ్ అసలు నేను లోపల చూసాను, మొత్తం ఎంత పార్ట్స్కి ఎంత డివైడ్ చేసి ప్రతి ఒక్కటి ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఎలా డ్రైవ్ చేసేవాళ్ళు, వాటర్లో ఎలా వెళ్తుంది, మీకు ఖచ్చితంగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి మనకు అక్కడ బోర్డ్స్ పెట్టి క్లియర్గా ఇదేంటిది అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా పెట్టారు. చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా వాష్ ఏరియా, అక్కడ వాష్ చేసుకునే వాళ్ళు ఏదైనా సరే. అండ్ మొత్తం అండ్ ఇదైతే మన ఇండియాకి 4th సబ్మెరైన్ అంట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ రేడియో రిసీవర్, అప్పట్లో సిగ్నల్స్ అవి ఉండేవి కాదు కదా, రేడియోనే. అండ్ ఇక్కడ కూర్చొని రేడియో రిసీవర్ అక్కడికి వస్తాయి అనమాట, ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆ రేడియోకి. అండ్ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి బెడ్స్, ఇంత చిన్న ప్లేస్లో పడుకునే వాళ్ళు నావీ వాళ్ళు, ఇంత చిన్న రూమ్స్ ఉన్నాయంటే అంత చిన్నగా ఉన్నాయి బెడ్స్, అంత చిన్న దాంట్లో పడుకునేవాళ్ళు. నేనైతే చూసి షాక్ అయినా, ఇంత చిన్న దాంట్లో ఎలా పడుకుంటారని చెప్పేసి. అండ్ కిందకి వెళ్తే చూసారు కదా ఎన్ని అవి మనకి అసలు ఏంటో కూడా తెలియదు నిజంగా. అంత యాంగ్జైటీగా ఉన్నా నేనైతే, మీకు చూస్తే అర్థమైపోతుంది, అంత బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కుక్ చేసేవాళ్ళు, దానికి కూడా సపరేట్ ఉంటుంది మొత్తం. ఇక్కడ ఫుడ్ కుక్ చేసుకొని ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఫుడ్ తినడానికి మళ్ళీ సపరేట్ ఏరియా అనమాట. ఇక్కడ కూర్చొని అయితే నావీ వాళ్ళు ఫుడ్ తినేవాళ్ళు. మొత్తం అక్కడ ఏముంటుంది ఆహారం, అక్కడ ఉన్నన్ని రోజులు తెచ్చుకున్న రోజులు సరిపోయిన రోజులు తినేవాళ్ళు. ఆ తర్వాత ఫిషింగ్ చేసుకొని ఏదో ఒకటి తినేవాళ్ళు. ఇక్కడ చూసారు కదా కింద ఎంత, అదే వాటర్లో అంటే ఫుల్ భయం వేస్తుంది ఈ సబ్మెరైన్. అంతా చాలా బాగుంది మీరు చూసేటట్టయితే. మా అక్కకి ఇలాంటివి అయితే ఇంకా 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 భయం, మొత్తం ఇట్లా బిగిసిపోయి నడుస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇట్లా పడుకునే వాళ్ళంట. అసలు ఎట్లా వెళ్ళే వాళ్ళు నాకు అర్థం కాలేదు, అంత కిందకున్నాయి మొత్తం. వాటర్లో ఉండేది కదా ఇదంతా, ఎట్లా డిజైన్ చేశారు. సబ్మెరైన్ అంటే వాటర్లో ఉంటుంది కదా, అసలు ఇవన్నీ ఎట్లా డిజైన్ చేశారు. మొత్తం ఎంత సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి మొత్తం. చూసారు కదా, ఇక్కడ ఫుడ్ స్టోర్ చేసుకునే వాళ్ళు అంటే ఎలాంటి ఫుడ్ తెచ్చుకున్నా ఈ కంపార్ట్మెంట్స్లో స్టోర్ చేసుకునే వాళ్ళు ఫుడ్. అండ్ ఇవన్నీ టాయిలెట్స్ యూజ్ చేసినవి పెట్టారు అక్కడ, అది కూడా రికార్డ్ చేశాను, మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. అండ్ ఇవి వచ్చేసి సేమ్ బెడ్స్, పడుకునే కంపార్ట్మెంట్స్, మొత్తం మిషనరీతోనే ఉంది. మొత్తం మిషనరీ అక్కడే, బెడ్స్ అక్కడే, ఫుడ్ అక్కడే, తినడం అక్కడే, కుకింగ్ అక్కడే, మొత్తం అక్కడే. మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. ఇంకా చాలా బాగుంది లోపలైతే. అండ్ వ్యూ చూసారు కదా, సబ్మెరైన్ పక్కనే బీచ్. అండ్ సబ్మెరైన్ చూస్తే మీకు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది సబ్మెరైన్, చాలా అంటే చాలా బాగుంది. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. మేమైతే ఇంకా బయటకు వచ్చి ఫన్ చేసుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం అవి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ చూసారు కదా మొత్తం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎప్పుడు ఇంకా డెవలప్ చేస్తూనే ఉంటారు టూరిజంని, ఇంకా డెవలప్ అవ్వాలి టూరిజం, చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలి. మేమైతే ఇక్కడ బీచ్కి వచ్చాక మురి మిక్చర్ తినకుండా ఉంటామా, ఖచ్చితంగా తింటాం. సో అందుకని నేను మా చెల్లి మా అక్క మురి మిక్చర్ అయితే చేపించుకొని తినేస్తున్నాము ఇక్కడ. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్ళామో చూడండి. మా మమ్మీని స్కూల్ నుంచి పిక్ చేసుకున్నాం. ఇంకా స్కూల్ నుంచి అయోధ్య రామ్ మందిర్ థీమ్ తోటి పెట్టారు కదా వినాయకుడిని. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను, వినండి మీరు ఖచ్చితంగా. అండ్ ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగుంది థీమ్ కూడా. అండ్ ఇక్కడైతే ఇంకా చాలామంది పిక్స్ తీసుకుంటున్నారు. ఈ బలరాముడి దగ్గర చాలా బాగుంది, క్యూట్గా ఉంది స్టాట్యూ వచ్చేసి, బాగా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ టికెట్ అవైలబుల్ ఉంటుంది, 50 రూపీస్ టికెట్ అవైలబుల్ ఉంటుంది. చెప్తున్నాను 50 రూపీస్ టికెట్ తీసుకోండి ఖచ్చితంగా, బికాజ్ 20 రూపీస్ టికెట్ చాలా అంటే చాలా లైన్ ఉంటుంది, చాలా మొత్తం తిరిగి రావాలి. అండ్ 50 రూపీస్ టికెట్ గురించి మాకు చెప్పలేదు, మాకు కూడా తెలియదు. మేము 20 రూపీసే అనుకొని చెప్పేసి 20 రూపీసే తీసుకున్నాం. మేమైతే లైన్లో చాలాసేపు నుంచొని వెళ్ళాము. ఇక్కడ మూన్ చూడండి, చాలా బాగుంది, ఫుల్ లైట్ మూన్ అనమాట.
చాలాసేపు వెయిట్ చేసాం. మీరైతే 50 రూపీస్ తీసుకోండి, ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ దేవుడి దగ్గరకు కూడా వెళ్ళనిస్తారు. మేమైతే ఇంకా 20 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి మాకు వెళ్ళలేదు. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ ఉంది, రామసేతు ఆంజనేయ స్వామి వేశాడు కదా రాముడి కోసం, ఫ్లోటింగ్ స్టోన్ అనమాట. అండ్ ఇక్కడ విగ్రహం చూశారు కదా ఎంత బాగుందో, ఎంత బాగుంది. మాకు లోపలికి వెళ్ళి స్టోన్ కూడా టచ్ చేయడానికి అడిగాం, కానీ వాళ్ళు ఇవ్వనని చెప్పారు, ఇంకా అక్కడే టికెట్ తీసుకోవాలని చెప్పారు. బట్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చూడలేదు. మీకైతే చెప్తున్నా 50 రూపీస్ టికెట్ తీసుకోండి, లోపలికి కూడా ఎలా ఉంటుంది. ఆ స్టోన్ని కూడా మీకు టచ్ చేయనిస్తారు. సో మేమైతే ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. చాలా స్టాల్స్ ఉన్నాయి బయట, పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ పెట్టారు. సో మీరైతే కనుక ఇవన్నీ చేసుకోండి. మేమైతే నైట్ ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఫుడ్ స్టాల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే మా ఫేవరెట్ ఇవి చికెన్ స్టిక్స్ అనమాట. ఇవైతే మేము తీసుకొని ఫుల్ తినేసాం. నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా అక్క ఫుల్గా తినేసాము. సో నా వీడియో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.